నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసినా ఆందోళనలు తగ్గలేదు. ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. ప్రధాని మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. నేపాల్ మాజీ ప్రధాని ఇంటికి సైతం నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లపై దాడులకు దిగిన ఆందోళనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. దీంతో నేపాల్ కల్లోలంగా మారింది. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యువత ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఆందోళనల తర్వాత మంత్రులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పుడు నేపాల్ ప్రధాని సైతం రాజీనామా చేశారు. నేపాల్లో యువత నిరసనలకు పలు పార్టీల మద్దతు పలకడంతో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు నిరసనకారులపై టీర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులను మూసివేశారు. सबै भ्याए अब सायद दाइ ऊ हेर्न त्यहाँ ऊ यो सबै एमाले पार्टी ఇక తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. డార్జిలింగ్తో పాటు పలు ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేశారు. ఇక అత్యవసర సమావేశం తర్వాత నేపాల్ నూతన ప్రధానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు సైన్యం చేతుల్లోకి పగ్గాలు వెళ్లనున్నాయి. వీఐపీలు ఆర్మీ బ్యారక్స్ లో తలదాచుకుంటున్నారు. सबै भ्याए अब
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన ఆందోళనలు తగ్గలేదు. ఆందోళనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడ్డారు. ప్రధాని మంత్రుల ఇళ్లను ధ్వంసం చేశారు. నేపాల్ మాజీ ప్రధాని ఇంటికి సైతం నిప్పు పెట్టారు. మంత్రుల ఇళ్లపై దాడులకు దిగిన ఆందోళనకారులు లూటీలకు పాల్పడుతున్నారు. దీంతో నేపాల్ కల్లోలంగా మారింది.